చెంగిస్ ఖాన్ అనగానే మీ మైండ్లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? నగరాలను తగలబెట్టేసిన ఒక క్రూరమైన హంతకుడు, ఇదే కదా? వెస్ట్రన్ రైటర్స్ అందరూ మనకు ఆయన్ను ఒక విలన్గానే చూపించారు. కానీ కేవలం 123 గుడారాలుండి ఆకలితో అడవుల్లో తిరిగే ఒక చిన్న గిరిజన గుంపును ఏకం చేసి రోమన్ సామ్రాజ్యం కంటే పెద్దదైన వరల్డ్ బిగ్గెస్ట్ ఎంపైర్ను క్రియేట్ చేయడం ఒక సామాన్యమైన మనిషికి సాధ్యమేనా? పాశ్చాత్య దేశాలు క్రూరుడు అని ముద్ర వేసిన చెంగిస్ ఖాన్ను ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా రీడిఫైన్ చేసిన మన తెలుగు అక్షర యోధుడు తెన్నేటి సూరి. చెంగిస్ ఖాన్ను తెలుగువారి గుండెల్లో ప్రాణప్రతిష్ఠ చేశారు ఆయన. సరిగ్గా 1956 సంవత్సరంలో తెన్నేటి సూరి గారు రాసిన చెంగిస్ ఖాన్ చారిత్రక నవల తెలుగు సాహిత్య ప్రస్థానంలోనే ఒక మకుటాయమానమైన మైలురాయి. 12వ శతాబ్దపు ఆసియా ఖండంలో తెగల మధ్య యుద్ధాలతో మంగోలియా అట్టుడుకుతున్న కాలంలో తండ్రిని కోల్పోయి అనాథగా నిలిచిన తెమూజిన్ అనే ఒక బాలుడు కాలక్రమేణా చెంగిస్ ఖాన్గా ఎలా మారాడనేదే ఈ నవల సారాంశం. సూరి గారి ఈ నవల రాయడానికి ముందు చైనీస్, పర్షియన్, మంగోలియన్ ప్రాచీన గ్రంథాలను రాత్రింబవళ్ళు శోధించారు. పాశ్చాత్యులు సృష్టించిన క్రూరత్వపు పొరలను తొలగిస్తూ ఆ మంగోల్ యోధుడి వెనుక ఉన్న అత్యంత మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. ఈ నవలలో చెంగిస్ ఖాన్ కేవలం హంతకుడు కాదు, ఒక అసాధారణ పరిపాలనా దక్షుడు. 1950ల కాలంలో ఈ నవల ఆంధ్రపత్రికలో ధారావాహికగా వస్తున్నప్పుడు కొందరు సూరి గారిని ఇలా అడిగారట, మీరు రాస్తున్నది గతాన్నా లేక వర్తమాన సామాజిక రాజకీయాన్నా అని. దానికి ఆయన, నాటి కుళ్ళు రాజకీయాలే చెంగిస్ ఖాన్ లాంటి మహాశక్తి పుట్టడానికి కారణం. నేటి ఆధునిక ప్రపంచ స్వార్థ రాజకీయాలు కూడా ఆనాటి కాలానికి ఏమాత్రం భిన్నం కాదు అని అన్నారు. యుద్ధం గురించి నవలలో ఒక మైండ్ బ్లోయింగ్ లైన్ ఉంటుంది. మన చేతిలోని ఆయుధం ఎలాంటిదై ఉండాలనేది ఎప్పుడూ మన శత్రువు చేతిలోని ఆయుధమే నిర్ణయిస్తుంది అని. ఎదుటివాడు రాక్షసత్వంతో విరుచుకుపడుతున్నప్పుడు వాడిని అణిచేయడానికి శాంతి వచనాలు సరిపోవని నాటి కాలపు అనివార్యతను తెన్నేటి సూరి గారు మనకు చూపించారు. అందుకే ఈ బుక్ చదివితే చెంగిస్ ఖాన్పై మీకున్న అభిప్రాయం పక్కాగా మారిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న లాంగ్ వీడియో లింక్ కింద ఉంది, చూడగలరు. ఇలాంటి మరిన్ని చారిత్రక విశ్లేషణల కోసం ధాత్రి టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి.